భవిష్యత్తులో మన దుకాన్లు మన ఇక్కడ వ్యాపారస్తుల దుకాణాలనే మనం కొనాలి. ఎందుకంటే ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు 1000-2000 రూపాయలకు తెలంగాణ ప్రజలు తాగి పండుకుంటారు, సంపాదించి తాగి పండుకుంటారు అని ఎవడో ఊంచితేనో ఎవడో ఇది పోస్తేనో దాని అన్నం తింటున్నాం మనం, ఆ భూమ మనం తింటున్నామని చెప్తున్నారు. ఇలా మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి గుజరాతీ సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి ఒక ఆయన జోషి అంట, జిగ్నేష్ జోషి ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన మాట్లాడి ఇక్కడ హక్కుల గురించి కొట్లాడే రసాకారులు అంట, వాళ్ళకు అర్బన్ నక్సలైట్లని బ్రాండ్ చేస్తా ఉన్నారు. సో ఇటువంటి గౌరవాలు మనకి ఇస్తుంటే ఈ ప్రాంత పాలకులు మనోళ్ళు, మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మన మంత్రులు కావచ్చు, మన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఉండుకుంటూ ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడతలేడు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, అందరిని అంటున్నా నేను. తర్వాత వీళ్ళు రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్కరు కూడా కనీసం బయటకు వచ్చి ఇది అమరుల సాక్షిగా తెచ్చుకున్న తెలంగాణలో ఇంత అవమానకరంగా మనం చూస్తుంటే మన సమాజం తరఫుకెళ్ళి నిలబడి వాళ్ళను అన్నోళ్ళను బుక్కల వారేయాలన్నా, అన్నోళ్ళను అరెస్ట్ చేయాలన్నా, కానీ వాళ్లకు రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతున్నది రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర. రేవంత్ రెడ్డి, నువ్వు మాకు అర్థమైంది, నువ్వు చంద్రబాబు దగ్గర ఎట్లయితే బానిసత్వం చేసినావో ఇప్పుడు ఈ పెట్టుబడిదారు వర్గాల దగ్గర బానిసత్వం చేసినావు. నువ్వు నడిపిన స్కూల్ కు నువ్వు కరెక్ట్ పద్ధతి ప్రకారంగా పోతున్నావు. కానీ తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నది ఏంటంటే వీళ్ళ వైఖరి ఇట్లా ఉన్నది కాబట్టినే నేను ఇంకా అవమానపరుస్తున్నా. కానీ మళ్ళీ ఇంకా మనని ప్రజలను అవమానపరుస్తున్నారు. కొట్లాడిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ నోర్లు గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అమరుల సాక్షిగా చెప్తున్న పానం పోయే వరకు, ఈ గొంతులో శ్వాస ఉన్నంత వరకు, గుండెల శ్వాస ఉన్నంత వరకు, గొంతులో వాయిస్ ఉన్నంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాము, బరాబర్ కొట్లాడుతూనే ఉంటాము. జోహార్ తెలంగాణ. మీ కుట్రలను, ఈ పాలకుల కుట్రలను, కుతంత్రాలను, మీ మోసపూరితమైనటువంటి వైఖరిని నా తెలంగాణ జనానికి మేము తీసుకుపోయేందుకు మేము తయారున్నాం. క్రాంతి దళగా తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి కొట్లాడతాం, ప్రజాపక్షాన ఉంటాం మేము. దీనికి అవసరమైతే మా ప్రాణాలు మీరు తీసుకున్నా పర్వాలేదు, ఇలా ముక్కలను నాటి పెట్టామని చెప్తున్నాం. మేము చచ్చిపోతే 1000 మంది నా తెలంగాణ జనాలు, వాళ్ళు చచ్చిపోతే మా సొంటోళ్ళని ఎట్లా తయారు చేసిపోయినరో మేము చచ్చిపోతే కూడా మా ఓటోలను తయారు చేసి పెట్టినాం. ఈ ప్రాంతం ఈ ఆత్మగౌరవం వచ్చే వరకు, ఈ ప్రాంత విముక్తి జరిగే వరకు, అవమానాలతో విముక్తి జరిగే వరకు ఈ ప్రాంతంలో పోరాటాలని జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి యువకులు మొత్తం తయారు కావాల్సిన అవసరం ఉన్నది. మా ఓటోల తెలంగాణ వాదులకి అవమానం జరిగినప్పుడు ప్రజలను వీళ్ళు చాలా చిన్న ఈగలు, దోమల లెక్క తీసవతల పరిస్తారు కనుక తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. పైసలకు అమ్ముడు పోవద్దు, నిజాయితీ పరులుగా ఈ ప్రాంతం ఇవ్వాలని చెప్తున్నా. ఎవరైతే వాళ్ళ దుకాణాల్లో కొంటారో వాళ్ళు నిజంగా రజాకారుల వారసులు అయినట్టే. ఎవరైతే మార్వాడి గుజరాతీలకు సంబంధించిన దుకాణాల్లో కొంటారో వాళ్ళది ఇది, తర్వాత జనాల ఇదట, ఉమ్ము ఎంగిలిది తిన్నట్టేనట. అట్లా ఇంకోటి వాళ్ళ దుకాణంలో ఎవరన్నా కొంటే అది ఎవ్వరన్నా పర్లేని చెప్తున్నా. 1000-2000 రూపాయలకు మీరు తాగి పండుకున్నట్లయితేనే వాళ్ళ వస్తువులు కొనండి. మార్వాడీలు గుజరాతీల వస్తు బహిష్కరణ తెలంగాణలో చేద్దాం. వాళ్ళని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టడం గురించి మాట్లాడతలేం మనము. బగావ్ మనది కాదు, కానీ మనకు మనం మేల్కొని మన వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల బిజినెస్ లను కాపాడదాం. ఈ అమరుల సాక్షిగా దీక్ష పొందుదాం, ఒట్టు తిందాం మనం. మన తెలంగాణ ప్రజల మొత్తం ఎట్లయితే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఎవరు ఇడ్లీలు ఎట్లయితే తిండ్లు బంద్ చేసిందో వాళ్ళ దుకాణాల్లో కూడా అవి ఎవరు కూడా కొనొద్దు. అట్లయితేనే వీళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. ఈ హక్కుల గురించి కనీసం రోడ్ల మీద శవయాత్రలు జరిపేయాలని పరిస్థితిలో ఉన్న టైంలో నా శవాన్ని ఎక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి ఇక్కడ తీసుకొస్తే సారని సాయి ఆత్మహత్య చేసుకుని, యూనివర్సిటీ సాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఒక్కొక్క అమరులకు ఒక్కొక్క చరిత్ర ఉన్నది. ఇప్పటికీ ఇంకా అదే పరంపర జరుగుతున్నది. ఇప్పటికీ హక్కులు లేవు. హక్కులు రావాలంటే యువతరం బయటికి రావాలి. నిజమైన తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జనానికి తెలియజేయాల్సుకున్న. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఎవడిడా అది అట్లా కాదు. ఇప్పుడు విమలక్కతో మాట్లాడి పృథ్వీరాజ్ అంటే ఆయన ఎవరో మాకు తెలియదు, మేము అరెస్ట్ చేయలేదు ఆయన అని చెప్తున్నారు. మా ఇంటికే రాలేదని చెప్తున్నారు. ఏమక్క ఇప్పటిదాకా మాట్లాడిండ్రు. సో ఇదంతా
బూటకం అది చెప్పేంత బూటకం. నేను రెచ్చగొట్టి ఏమన్నా ఎవరైనా వాళ్ళ షాపులు తగలబెట్టమని చెప్తున్నావా? ఏమో ఇంతమంది 1200 మంది చచ్చిపోయారు కానీ ఒక్కరైనా వాళ్ళ ఒక్క ఆంధ్రలో దుకాణం మీద కన్నా పోయి ఒక ఆంధ్రలో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కన్నా పోయి ఎవరైనా దాడులు చేసే చరిత్ర ఉందా? ఇప్పుడు ఇంత జరుగుతున్నది కదా, ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే కూడా ఎక్కడైనా మేము కాలిచ్చి వాళ్ళ బిజినెస్ వ్యవస్థలను మేము పోయి దాడులు చేయమని చెప్తున్నామా? చెప్తలేం కదా. అది జరిగిందా? ఇక్కడ సంఘటన జరిగిందా? ఉల్టా వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఉల్టా వాళ్ళు మాటలతోటి అవమానపరుస్తున్నారు కదా. ఇది సమాజం చూస్తలేదా? దేనికి రెచ్చగొడుతున్నాం? ఎస్, వాళ్ళు అవమానపరుస్తున్న వాటికే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటా వాళ్ళ వస్తు బహిష్కరణ చేయమని చెప్తున్నాం అంతనే. ఇది మనం కొత్తగా చేసేది ఏం కాదు. మహాత్మా గాంధీనే ఫాలో అవుతున్నాం మేము. ఇలా పెద్ద పెద్ద స్వతంత్ర సేనానిల వారసులుగా చెప్తున్నాం మేము. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ఓన్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ వారసులుగా చెప్తున్నాం బరాబర్. ఎందుకంటే మనకు నిజంగా కూడా సిగ్గు, లజ్జ, ఇజ్జతు, మానం ఉండి మన నిజమైన అమరుల త్యాగాలను కనుక మన గుండెలలో కనుక ఉండేది ఉంటే వాళ్ళు ఏ భవిష్యత్ తెలంగాణ నిర్మాణం గురించి వాళ్ళు ఆలోచించారో అది రావాలంటే మాత్రం బరాబర్ మనం వస్తు బహిష్కరణ వాళ్ళు చేయాల్సిందే. మన దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులను కాపాడుకోవాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.